ఆస్తులు రాబోయే 25 ఏళ్ల వరకు తాకట్టు పెట్టిన ఘనత జగన్కే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన అప్పులను తీర్చి పాలన గాడిలో పెట్టడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని అన్నారు. అప్పులను తీరుస్తూనే అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వలన అకృత్యాల వలన ఈ రాష్ట్రం 17వ స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే 8 నెలలు సరిపోయింది అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి 8 నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు సుపరిపాలన వైపు నడిపించాలనంటే ఈ రోజు 8 నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి, మీకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు. రేపు రాబోయే 20 సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి? రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం, తనకున్నటువంటి అనుభవం, తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష.